రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు వచ్చేసి జీలుగుల వెంకన్న యాదవ్. మా గ్రామం వచ్చేసి గూడూరు అండి, మండలం కూడా గూడూరు. మా షాపు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ పెస్టిసైడ్ సీడ్స్ అండి. మాకు గత సంవత్సరము కర్షక్ సీడ్స్ వారిది కొత్త వెరైటీ కర్షక్ డాన్ చిల్లి అనేది మేము విత్తనము ఇవ్వటం జరిగిందండి. ఇప్పుడు అదే సీడు కొత్త వెరైటీ ఈ పంటను మీకు చూపిస్తా ఉన్నాము. ఇది చూడండి, రైతులు కూడా గమనించండి. ఈ సీడు వచ్చేసి చెట్టు కూడా కింద నుండి బ్రాంచెస్ వచ్చేసాయండి. కింద నుండి బ్రాంచెస్ పంగలు వచ్చేసి కింద నుండే కాయలు రావటం జరిగిందండి. పైన కూడా మధ్యన కూడా మళ్ళీ స్టెప్ రావటం జరిగిందండి. కింద పండుగాయలు వచ్చేసిన తర్వాత మధ్యన కూడా ఈ పండుగాయలు వచ్చిన తర్వాత మళ్ళీ మనకు పైన కూడా పూత రావటము జరిగిందండి. ఇది చేనులో మీకు చూపిస్తామున్నాము చూడండి. ఇది బ్రాంచెస్ కూడా బాగా వచ్చేసాయి. కాయ కూడా సన్న వెరైటీ, గింజ శాతం కూడా ఎక్కువ ఉన్నది. కాయ కూడా జానెడు దాకా ఉన్నదండి. కాపు అనేది చాలా ఎక్కువ వచ్చేసేదండి. ఇప్పుడు మొక్క కింది నుండి కూడా వచ్చేసేదండి. ఇది కింద మొత్తం మొదల నుండి కూడా కాయలు వచ్చేసి దగ్గరి కనుపులతోటి వచ్చేసిందండి. ఇది ఇప్పుడు వచ్చేసి ఫిబ్రవరి ఎండింగ్ అయిపోతున్నదండి. ఇప్పుడు కూడా పచ్చికాయ చూడండి, పచ్చికాయ పండుగాయ పచ్చికాయ చూడండి, మళ్ళీ పైన పూత కూడా ఉన్నది. ఇది రైతులు వేసుకొని అధిక దిగుబడి పొందాలండి. ఈ కొత్త వెరైటీ కర్షక్ డాన్ సీడుకు కూడా రోగాన్ని తట్టుకునే వెరైటీ అండి. ఇది నల్లి గాని చీడ పీడలను గాని తట్టుకొని దిగుబడి అనేది ఎక్కువ వస్తుందండి. ఇది రైతులకు రేటు అటు ఇటు ఉన్నా గానీ కొంచెము దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు లాభాలు అనేది ఎక్కువ వస్తాయండి రైతులకు. కావున రైతు సోదరులందరూ దీన్ని విత్తనము వేసుకోవాలని మేము కోరుతా ఉన్నాము. మేము ఇంతకుముందు కూడా వేరే అన్ని వెరైటీల విత్తనాలు అమ్మామండి. కానీ వాటికి వీటికి ఏంటంటే ఇది కొంచెం దగ్గరి కనుపులు వచ్చేసి దానివల్ల రైతు కూడా లాభం అనేది చేకూరుతుంది. ఇప్పుడు ఇది వైరస్ ను కూడా ఎక్కువ వైరస్ కూడా ఆశించలేదండి. ఇది రోగాలను కూడా తట్టుకొని కూడా ఈసారి రోగాలను తట్టుకున్నది కాబట్టి ఈ చేను ఇంతవరకు కూడా వేపుగా ఉండటం జరిగింది. ఇదే నల్లి గాని వైరస్ గాని అటాక్ అయి ఉంటే ఈ పాటికి చేను అనేది ఏమి ఉండకపోవు. అంతా మీకు కూడా రైతు సోదరులకు కూడా తెలుసు. ఇది గట్టితనం ఉన్నది కాబట్టి, గింజలో నాణ్యత ఉన్నది కాబట్టి కర్షక్ డాన్ అనే సీడు ఇది వేయటం ఇప్పటి వరకు కూడా చేను ఈ విధంగా ఉన్నదంటే ఇది విత్తనం కూడా చాలా బలంగా ఉన్నది అనేది మీ అందరూ కూడా రైతులు తెలుసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాయ రంగు అండి, కాయ రంగు రెడ్ షైనిష్ లో మంచి వెరైటీగా ఉన్నదండి. ఇప్పటికి కూడా ఈ ఎండలు కొడతా అంటే కూడా ఇంత చేను మీద షైనింగ్ అనేది పోలేదండి. వేరే సీడు వాళ్ళకైతే ఇప్పుడు కాయ చేను మీదనే రంగు మారటము, కాయ తెల్లగా అవటం జరుగుతున్నది. ఈ సీడుకు, ఈ కర్షక్ డాన్ అనే సీడుకు ఇంతవరకు కూడా కాయ అనేది తెలుపు అనేది రంగు మారటం అనేది జరగలేదండి. కాబట్టి రైతులు ఇది గమనించగలరు. ఇప్పుడు తాలుకాయ గానీ ఏమి లేదు. వేరే సీడు వాళ్ళకైతే కింద నుంచి కూడా తాలు వచ్చేస్తున్నదండి. కింద కాయ కూడా తాలై పైన వచ్చేసరికి ఇది అవుతున్నది. ఇది తాలుకాయ లేదు, ఏం లేదండి. పండుగ ఏ విధంగా కింద నుంచి కనుక పండు ఎట్లా ఉన్నదో అదే పైదాకా కూడా అదే విధంగా ఉన్నదండి. ఈ కొత్త వెరైటీ ఇది గింజ శాతం ఎక్కువ ఉంటదండి. ఈ గింజ శాతం ఎక్కువ ఉండటం వలన కాయ అనేది తూకం వస్తుంది రైతుకు. కాంట ఎక్కువ రావటం వలన కూడా రైతుకు దిగుబడి అనేది పెరిగిన కొద్దీ క్వింటాల్ అనేది ఎక్కువ వస్తాయి. ఎకరాకు 35 నుంచి 40 క్వింటాల వరకు వస్తుంది. కావున రేటు అటు ఇటు ఉన్నా గానీ రైతుకు లాభం అనేది చేకూరుతుందండి. ఇప్పుడు ఇది బెస్ట్ క్వాలిటీ అండి. ఎందుకంటే ఈ రంగు మారటం గానీ, ఇది బూజు గానీ, తాలు గానీ లేక ఉండటం వలన ఇది జెండా పాట పాడే అవకాశం ఉంటదండి. నెంబర్ 1 పాట. ఇది ఫస్ట్ రకం కిందనే పోతుంది. ఎలాంటి కాయ ఏరటం గానీ, తాలుగాయ తీయటం గానీ కూడా లేదు. మీరు చూడండి, కింద నుంచి పైదాకా కూడా కాయల ఏ మాత్రం లేదు. అదే పచ్చికాయ ఉన్నది, పండుకాయ ఉన్నది. ఏ మాత్రం బూజు తెగులు గానీ, కాయ తాలుకాయ గానీ, కాయ పండు బారటం గానీ అలాంటిది ఏమీ జరగలేదండి. విత్తనం పెట్టుకోవటం వలన రైతుకు పెట్టుబడి కూడా చాలా తక్కువ పెట్టుకునే అవకాశం ఉంటదండి. ఎకరాకు 50,000 నుంచి ₹1,00,000 దాకా పెడతా ఉన్నారండి పెట్టుబడి. ఇది 20-30 వేలతోటే పెట్టుబడి సరిపోతుందండి. అప్పుడు ₹1,00,000 మనకు రైతుకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటదండి. ఇది పెట్టుబడి తగ్గినప్పుడు రైతుకు లాభం చేకూరే అవకాశం ఉంటది అనేది మేము కోరుతా ఉన్నాం. ఈ విత్తనం అండి కర్షక్ డాన్ కొత్త వెరైటీ సీడు శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ గూడూరు పెస్టిసైడ్ సీడ్ షాప్ నందనే దొరుకునండి. మీరు ఈ వెరైటీ విత్తనము కావాలనుకున్న వారు మా సెల్ నెంబరు 7997469413 ఈ నెంబర్కు మీరు ఫోన్ చేసి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోగలరు. మీరు దీన్ని రైతు సోదరులు ఆదరిస్తారని మేము మనవి చేసుకుంటున్నాము. ధన్యవాదాలు.